సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పాస్టర్ అజయ్ బాబు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయినట్టుగా నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అతన్ని అంటే దుండగులు తీసుకెళ్లారని చెప్పేసి మొదట వచ్చింది. ఆ తర్వాత లేదు అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేశారు? మరి దీనికి గల కారణాలు ఏంటి సార్? అంటే ప్రవీణ్ పగడాల హ్మ్. మరణం నేపథ్యంలో కొన్ని అనుమానాలు క్రైస్తవ సమాజం నుంచి కొన్ని అనుమానాలు మొదలైనాయి. ఆ అనుమానాలని నివృత్తి చేయటంలో ప్రభుత్వాలు తడబడ్డాయి. అది వాస్తవం. అది అంటే ఇన్ డీటెయిల్ మొదటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇలా కాదు అంటే జరిగింది మనం ఒక 2-3 డేస్లో క్లియర్ చేద్దాం, మీరు దయచేసి బయట మాట్లాడొద్దు, ఇలా ఆ సమాజాన్ని దగ్గరికి తీసుకుని మాట్లాడి ఉంటే సరిపోయేది. కానీ వీళ్ళు ఎప్పుడైతే డిలే చేయటం జరిగిందో నెమ్మదిగా రకరకాల స్పెక్యులేషన్స్, అనుమానాలు మొదలైనాయి. ఈ అనుమానాలు అతని విషయంలోనే ఎందుకు జరిగాయంటే అంతకుముందు అతను రకరకాల సందర్భాల్లో ఈ వేరే మతం తాలూకా అలా అన్ని మతాలకి స్పోక్స్మెన్ ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు. హిందూ మతానికి అంటే హిందుత్వాకి ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడే స్పోక్స్మెన్ ఉన్నారు. వాళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే హిందుత్వాకి కానీ క్రిస్టియానిటీకి కానీ లేకపోతే ఇస్లాంకి కానీ ఒక స్పోక్స్మెన్షిప్లోకి వచ్చారంటే వాళ్ళు అనివార్యంగా అగ్రెసివ్గానే మాట్లాడతారు. ఎందుకంటే వారు రిప్రజెంట్ చేసేటువంటి మతాన్ని అక్కడ దాన్ని నిలబెట్టడం అనేది వాళ్ళ బాధ్యతగా భావించి ఆ రంగంలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి అనివార్యంగా వాళ్ళు అగ్రెసివ్గానే ఉంటారు. అగ్రెసివ్ భాషలోనే నడుస్తుంది అది. ఆ ధోరణిలోనే ఈయన హిందుత్వవాదులతో తలబడ్డాడు. 3-4 డిస్కషన్స్ అందుకంటే ఎక్కువే జరిగినాయేమో కూడా. ఈ జరిగిన సందర్భంలో అటునుంచి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు దొర్లినాయి. హిందూ సమాజంకి రిప్రజెంట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి హిందుత్వ ప్రతినిధులు కూడా చాలా దూకుడుగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అంటే వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి యాంకర్లే ఉలిక్కిపడే పద్ధతిలో రాధా మనోహర్ దాస్ లాంటి కొంతమంది మాట్లాడటం మనం చూసాం. ప్రొవోక్ చేసే పద్ధతిలో. ఎక్కడైనా సరే ప్రొవోక్ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఎవరు చేసినా తప్పే. ఈ ప్రొవోక్ చేయటం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అటునుంచి కూడా అదే లెవెల్లో సమాధానం చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమాధానం చెప్పే బాధ్యత తాను తీసుకున్నట్టుగా పగడాల ప్రవీణ్ కనిపించాడు ఓ దశలో. కనిపించినప్పుడు ఆయనకు ఒక విడిగా అభిమాన గళం మొదలైంది. గళం అంటే ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి సెక్షన్ ఒకటి తయారైంది. ఆ మాట్లాడేటువంటి సెక్షన్లో ఉన్నవాడే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఇతను అరెస్ట్ అయ్యాడు అనేది క్లియరే. దానిలో అంటే అతని మీద కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన సందర్భంగా పోలీసు వారు తీసుకెళ్ళి విచారిస్తారు, అది అనివార్యం. వెళ్ళిన తర్వాత వారి సమాధానాలతో పోలీసు వారు సంతృప్తి పడకపోతే వారిని రిమాండ్కి తరలించుట కూడా జరుగుతుంది, వాయిదాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రాం లీగల్గా నడుస్తుంది. కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది కేసు అనేది చూడాలి. గతంలో ఇలా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారంటే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళ వ్యాఖ్యానాలు ఉన్నాయి అనేది కోర్టు భావిస్తే వేరేగా ఉంటుంది. ఈ కేసులు పెట్టడం అనేది కొత్త ఏం కాదు. కేసులు పెట్టడం అనేది జరుగుతోంది మొదటి నుంచి. పెడతామని బెదిరించటాలు జరుగుతున్నాయి. ఇది ఒక కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేసి విచారణ జరపటం అనేది పోలీసుల బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం అరెస్ట్ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది ఈ కేసుల పట్ల అనేది చూడాలి. గతంలో కత్తి మహేష్ను కూడా ఇలాగే అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కూడా అంటే అవతల వైపు నుంచి మైనారిటీల నుంచి మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని టెర్రరైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హిందుత్వ వైపు నుంచి ఇతర మతాలను విపరీతంగా దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కావడం లేదు అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా తక్కువే. అంటే మొన్న ఏదో చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఆయన దాడి చేసి, అంటే టెంపుల్ అర్చకుడి మీద దాడి జరిగింది అనేది బయటకు ఫోకస్ అయింది. ఆ దాడి చేసిన ఆయన కూడా ఆయన రామరాజ్య స్థాపకుడే. రామరాజ్యాన్ని స్థాపించడం కోసం
ఆయనకు ఒక విపరీత ధోరణిలోకి వెళ్ళి బిహేవ్ చేశాడు. అందులో భాగంగానే ఈయన మీద దాడి జరిగింది. అందులో ఆయన మీద కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యాడు. ఆయనకు సింపతి ఉంది ఆ ఏరియాలో. ఏది ఆ మతంలోనే ఒక సింపతి కూడా ఉంది అతని మీద, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఫైనల్గా అతను బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఇందులో అంటే ఎందుకు వీళ్ళు తక్కువేం మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడారు వాస్తవమే, వీళ్ళు మాట్లాడారు కదా, మరి వీళ్ళ మీద కేసులు ఎందుకు లేవు? రాధా మనోహర్ దాస్ మరొకళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు? క్రిస్టియానిటీ అనేది ప్రమాదకరము, కమ్యూనిస్టులు ప్రమాదకరము, లేకపోతే ఇస్లాం ప్రమాదకరము అని మాట్లాడిన వాళ్ళు, చాలా అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళల్లో కూడా ఒక భయం జొరబడి కొంచెం తగ్గారు. పర్టికులర్గా పగడాల ప్రవీణ్ వ్యవహారం తర్వాత ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి హిందుత్వ పెద్ద మనుషులు మొదలయ్యి మనం అలా అగ్రెసివ్గా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడటం ద్వారా వాళ్ళకి మాట్లాడే అవకాశం మనమే ఇచ్చాము అని ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నటువంటి హిందుత్వ వాళ్ళు కూడా ఇది ముందే ఉండాలి కదా. ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే వాళ్ళ వైపు నుంచి ప్రమాదం ఉందని జనాలకి చెప్పటం తమ బాధ్యతగా స్వీకరించారు. క్రిస్టియానిటీ నుంచి, ఇస్లాం నుంచి హిందూ మతానికి ప్రమాదం ఉంది అనే దాన్ని ప్రజలలో నాటడం ద్వారా ఇంకెవరినో సంతృప్తి పరచడం కోసం వీళ్ళు బయలుదేరారు. ఆ ఎవరు అది సీరియస్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ మనకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఆ పనిలో ఉంది, సంఘ్ పరివార్ ఆ పనిలో ఉంది. కాబట్టి వాళ్ళ మెప్పు పొందటము, వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదో పొందటం లక్ష్యంగా వీళ్ళు చెలరేగి ఈ మైనారిటీ మతాల నుంచి హిందుత్వానికి ప్రమాదం జరుగుతోంది, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఇక్కడ కనిపించిన వాడినల్లా మతంలోకి మార్చేస్తున్నారు అనేది ఎక్కువ ప్రాపగాండా చేయడంలో భాగంగా వీళ్ళు ఇతర మతాల పట్ల చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా ప్రభుత్వాలు. ఆ కంట్రోలింగ్ చేయటానికి వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇచ్చి ఉండాలి కదా. కంప్లైంట్లు ఇచ్చే కార్యక్రమం కంటే కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ మాట్లాడే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ వ్యవహారంలో కూడా అంటే ఇక్కడ లౌకికవాదం అంటే స్ట్రైట్కి మతం ఉండదు. లౌకికవాదం అంటే అన్ని మతాలని సమానంగా చూడటం. సమానంగా ఎందుకు చూస్తారు అంటే, చూడాలి అంటే రాజ్యాంగానికి మత స్వభావం ఉండదు కాబట్టి, రాజ్యం ఒక మతాన్ని స్వీకరించి ఉండదు కాబట్టి. ఒకవేళ లౌకిక రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో ఉంది, దాన్ని తొలగించవచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తొలగిస్తే అప్పుడు రాజ్యానికి కూడా మత స్వభావం ఉంది అని చెప్పి ఒక మతాన్ని తగిలించి ఇది హిందుత్వ రాజ్యము అని చెప్తే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడినవి తప్పులే అవుతాయి. కానీ ప్రొవోక్ చేయటం అనే దాని ప్రాతిపదికన ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఈ ప్రొవోక్ చేయటం అనేది వీళ్ళే మొదలుపెట్టారా, ఇంకెవరైనా మొదలు పెడితే దానికి రియాక్షన్గా మొదలైందా అనేది చూడాలి కదా. అలా సమగ్రంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించే పరిస్థితిలో కోర్టులు ఉన్నాయా అనేది నా డౌట్. దీన్ని ఇష్యూ బేస్డ్గానే చూస్తున్నారు. దేన్నైనా సరే ఆ మాట అన్నాడా లేదా అక్కడ వరకే సాక్ష్యం. అన్నాడు, వీడియో ఉంది, ఎవిడెన్స్. ఆ వీడియో షూట్ చేసినటువంటి కెమెరామెన్ను, మాట్లాడించినటువంటి యాంకరు వాళ్ళు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్తే కేసు ప్రూవ్డే. నేను షూట్ చేస్తుండగా అతను ఇలా మాట్లాడాడు, నేను విన్నాను అని వారు సాక్ష్యం. నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అభిప్రాయం ప్రకటించారు అని వారు విట్నెస్గా చెప్పాలి. చెప్పకపోతే ఇది సాక్ష్యంగా చెల్లదు. ఇది సాక్ష్యంగా చెల్లాలంటే వీళ్ళు సాక్ష్యాలు కావాలి. అందుకని వీళ్ళని కూడా కేసులో విట్నెసెస్గా నమోదు చేయక తప్పదు. వాళ్ళకి చట్ట ప్రకారం చేసిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి చెప్పాలి, అయ్యా నేను షూట్ చేస్తుండగా వారు మాట్లాడారు, లేదు నేను వారితో ఇంటర్వ్యూ చేస్తుండగా వారు ఇది మాట్లాడారు అని చెప్పేస్తే అప్పుడు దీన్ని అక్కడ వరకే కట్ చేసి ఆయన నేరం చేసినట్టుగా కోర్టు భావించి అతనికి ఒక శిక్ష వేసేస్తుంది. ఇది జరగబోయేటువంటి స్టోరీ. అందుకని నేననేది ఏంటంటే, కోర్టులు ఈ మాట్లాడిన దాన్ని ఆ ముక్క వరకే తీసుకోకుండా ఈ అభిప్రాయాలు ఇలా వ్యక్తం కావడం వెనకాల నేపథ్యం ఏమిటి,
అసలు ఈ ప్రొవోక్ చేయటం అనే ప్రోగ్రాం ఎక్కడి నుంచి మొదలై వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? మనం హింసకి ప్రతిహింసకి తేడా చూడాలి కదా. ఒక హింస జరుగుతూ ఉండగా హింసలో ఏదైతే జరుగుతుందో ప్రతిహింసలో కూడా అదే జరుగుతుంది. హింసలో కొంతమందిని టార్గెట్ చేసి చంపుతారు వాళ్ళు. వాళ్ళ నుంచి తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని చంపడానికి వీళ్ళు చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కూడా అంతిమంగా జరిగేది హత్యే. వీళ్ళు హత్య చేస్తారు, వాళ్ళు హత్య చేస్తారు. కాకపోతే వీళ్ళు తమని తాము కాపాడుకోవడం కోసం హత్య చేస్తారు, వాళ్ళు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం హత్య చేస్తారు. ఈ రెండు హత్యల్ని ఒకే గాట కట్టి చూడకూడదు. ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవారు ఈ రెండు హత్యల్ని ఒకే గాట కట్టి చూడకూడదు అనేది మానవ హక్కుల ఉద్యమం అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తోంది. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. ఏది, మతాల మధ్య ఒక మతం అగ్రెసివ్గా మాట్లాడుతోంది, ఒక మతానికి సంబంధించిన ప్రతినిధులు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అంటే ఆ అగ్రెసివ్గా మాట్లాడిన స్టేట్మెంట్ వరకే పరిమితమై చూస్తే పరిస్థితి అర్థం కాదు. వాళ్ళు అలా మాట్లాడటానికి ప్రాతిపదిక ఏమిటి, పునాది ఏమిటి అనేది కూడా కోర్టు కనుక విస్తృత పరిశీలన జరిపితే, అవసరమైతే ఒక కమిషన్ వేసి అధ్యయనం చేయిస్తే అప్పుడు